శ్రీ మాత్రేయ నమః. అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరంలో మే నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల మనకి ముఖ్యమైనటువంటి పండుగలు ఏవున్నాయో వాటి గురించి తెలియజేస్తానండి. మే 1వ తేదీన గురువారం రోజున మేడే పండుగ, మే 2వ తేదీ శుక్రవారం రోజున శ్రీ ఆది గురువు జగద్గురువు శంకరాచార్యుల వారి జన్మదినం అండి. అలానే శ్రీ రామానుజాచార్య వారి జయంతి. తర్వాత మే 4వ తేదీ నుంచి మనకి డొల్లు కర్తరి అంటే చిన్న కర్తరి అనేది ప్రారంభమవుతుంది. మే 5వ తేదీన అపరాజితాదేవి పూజ, మే 7వ తేదీన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి అండి. మే 8వ తేదీన మోహిని ఏకాదశి, అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అండి. తర్వాత మే 10వ తేదీన శని త్రయోదశి, డొల్లు కర్తరి అంటే చిన్న కర్తరి అనేది ఈ రోజుతో పూర్తవుతుందండి. తర్వాత మే 11వ తేదీన మనకి నృసింహ జయంతి, పెద్ద కర్తరి అనేది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందండి, అంటే నిజ కర్తరి. తర్వాత మే 12వ తేదీన మహావైశాఖి, బుద్ధ వ్యాస పూర్ణిమ, అన్నమాచార్యుల వారి జయంతి అండి. మే 15వ తేదీ నుంచి సరస్వతీ నది పుష్కరాలు అనేవి ప్రారంభమవుతాయి. మే 16వ తేదీన మనకి సంకటహార చతుర్థి వ్రతాన్ని శుక్రవారం రోజైతే జరుపుకుంటామండి. తర్వాత మే 22వ తేదీన గురువారం రోజున హనుమత్ జయంతి అంటే హనుమంతుని జన్మదినం అయితే మనం ఈ రోజున జరుపుకుంటామండి. తర్వాత మే 23వ తేదీన అపర ఏకాదశి వ్రతాన్ని అయితే ఈ రోజైతే జరుపుకుంటాము. తర్వాత మే 24వ తేదీన రోహిణి కార్తె అనేది ప్రారంభమవుతుంది. మే 25వ తేదీన మాస శివరాత్రి, మే 26వ తేదీన అమ సోమవార వ్రతం అండి. ఈ రోజు సరస్వతీ నది పుష్కరాలు అనేటివి ముగిస్తాయి. అలానే ఈరోజు వట సావిత్రి వ్రతం అండి. అలానే సర్వే అమావాస్య. తర్వాత మే 27వ తేదీన శనీశ్వర జయంతి, మే 28వ తేదీన బౌద్ధ కల్కి జయంతి, అలానే కర్తరి అంటే పెద్ద కర్తరి ఈ రోజుతో లాస్ట్ అండి. ఇవండి ముఖ్యంగా మనకి ఈ మే నెలలో వచ్చేటువంటి పండుగలు, వాటి ఇన్ఫర్మేషన్ అనేది.